యెషయా గ్రంథం 63వ అధ్యాయం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అణగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చును, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడొకడును లేకపోయెను, ఆదరించువాడెవడనూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసితిని, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసితిని, వారి రక్తమును నేల పోసివేసితిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములు ఆడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపర్లకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగిపోయెనే. మాకు తండ్రివి నీవే. అబ్రాహాము మమ్ము నెరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగిరమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడను ఎరుగని వారి వలెనైతిమి, నీ పేరెన్నడను పెట్టబడని వారి వలెనైతిమి.